జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను చాటిన విశాఖ అథ్లెట్స్ అంతర్జాతీయ క్రీడా వేదిక మలేషియాలో కూడా తమ సత్తా చాటాలని వాకర్స్ ఇంటర్నేషనల్ ఇంద్ర డోనర్ వావ్ చీఫ్ పేట్రన్ కమల్ బైడ్ పిలుపునిచ్చారు. భారతదేశ పతాకాన్ని ఎగురవేసి విశాఖ కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేయాలని ఆకాంక్షించారు. విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన జాతీయ అథ్లెట్స్ అభినందన సన్మాన సత్కార సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల రాజస్థాన్లోని ఆల్వార్లో నిర్వహించిన 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం నుంచి 33 మంది జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్లో పాల్గొని తమ ప్రతిభను చాటి 13 స్వర్ణం, 16 రజత, 14 కాంస్య మొత్తం 43 పతకాలను సాధించి నగరానికి తిరిగొచ్చిన సందర్భంగా అథ్లెట్స్ ను అభినందిస్తూ వారికి సర్టిఫికెట్లను, పతకాలను, జ్ఞాపికలను, బహుమతులను అందించి ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలోనూ క్రీడాకారులు సత్తాచాటి మరిన్ని పతకాలను సాధించాలని, క్రీడాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
వెంటనే టికెట్ తీసి పంపిస్తాం. రేపు 21 వెళ్ళిపోతున్నారు వాళ్ళు. 21 వెళ్ళిపోయి 23 స్టార్ట్ అవుతారు తాయివాన్లో. గోల్డ్ మెడలిస్ట్ అండి, 144 మెడల్స్ వచ్చింది తర్వాత కార్తీక్ 44 మెడల్స్ వచ్చి. ఇంకా ఏమిటండి మన వైజాగ్ టాలెంట్ ఉంది కానీ ఇక్కడ బయటకు తీసుకురావాలి, నాకు తెలియదు. అది నందూరి వారు అన్నట్టు నాకు ఈ అట్లస్ అసోసియేషన్ పరిచయం చేసింది సుధాకర్ ఇచ్చాడు. రాజుగారు మీరు బాబు వస్తే బాగుంటుందని అది చూసాం. అమ్మ ఈ స్థాయి పెద్దది, చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అలాగే చూసినప్పుడు 30 మంది 40 మంది ఉన్నారు. ఇది మనం తప్పుకోలేము. దీన్ని కరెక్ట్ బెస్ట్ అవ్వాలంటే మన కమల్ బైన్ గారే అని నేను మా అబ్బాయి అనుకున్నాం. ఆయన చేతిలోకి వెళ్ళాక ఫస్ట్ 2వ సంవత్సరం ఆయన ఊళ్ళో లేదు. 260 మంది వచ్చేసారు డిస్ట్రిక్ట్ పోటీలు. ఉదయం సాయంత్రం కొన్నాం. అసిస్టెంట్ కమిషనర్ ఇస్తే ఆయనే చేసిపోయి ఏ చెప్పాలి ఎంతమంది వచ్చారు చెప్పాను. వాళ్ళ ఊళ్ళో లేదు. దాన్ని రసవత్తరంగా ఇంకా బాగా పట్టు రావాలంటే దానికి సమర్థులు ఎవరంటే ఆర్థికంగా ఆయన, సామాజికంగా మన నందూరు వారు. వాళ్ళందరికీ కూడా 2,50,000 మంది పైగా వాకర్స్ ఇంటర్నేషనల్లో ఉన్నారు. కమల్ బైన్ గారు ఆర్థికంగా ప్రోత్సహించి వాళ్ళకి ఎంత సహకారం అందిస్తున్నారో వెనకాల అంతా ఆయన కవితలతో మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ చైతన్యపరుస్తున్న మా నందూరి వారికి, రామకృష్ణ గారికి, నా నందూరి గారికి మా కృతజ్ఞతలు. ఇంకా రసవత్రంగా సభ సాగుతుంది. రాష్ట్రీయ అందరూ నచ్చింది, అందుకే అది కన్వీనర్గా పెట్టేసుకున్నాం. అది కరెక్ట్ ప్లేస్. అయితే ఇంకా ఇంకో చెప్పాల్సింది ఏంటంటే కమల్ బైన్ గారు మాట ఇచ్చారంటే తప్పదు. అలా చెప్పారు, మీరు పథకాలు సాధించండి, మీకు ఏం కావాలో మేము చూసుకుంటాం, చక్కని బహుమతులు ఇస్తాం, ప్రోత్సహిస్తాం, ఆర్థికంగా సహకారం అందిస్తామన్నారు. మనకే కాదు, మా స్కేటింగ్ పిల్లలు 2 ఉన్నారు. అమ్మాయి 8వ తరగతి ఇంటికి చదువుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉందంటే అసలు నేను ఇలా చూస్తున్నారు మాట. తలో 10,000 50 సార్ ఇప్పించారు నన్ను. వాళ్ళ కళ్ళు చూస్తే ఇలా ఉన్నాయన్నమాట. నాకు చాలా ఆనందం ఇస్తుంది. సత్యదేవ్ గారు ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే మా రాజు గారు, ఆయన చిన్నప్పుడు ఆయన పేరు చెప్తే భయవేసింది బాబు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆయన ఇంకా పర్యటనారంటే మేము ఆశ్చర్యపోయాం. అది ఎంతో చాలా ఒక ఆర్గనైజేషన్ నడపాలంటే చాలా శ్రమపడాలి. మాకు ఈజీ కాదు. మాకైతే నిద్ర పడుతుంది ఫంక్షన్ అయిందాక. రాత్రి 1 గంట పడుతున్నాను నేను. 6 ఫంక్షన్ అయితే నేను ఉదయం 4 గంటల నుంచి ఫంక్షన్ అయితే ఇక్కడ సహాయాన్ని కోరుదాం. ఆర్థిక వనరులు వారి చేత మనందరం కూడా ఎంపిక అవుదాం. ఇందాక గంగాధర్ సార్ రోజు నువ్వేం చేస్తావు బాబు అని అడిగాను. వెళ్తాను కానీ 20 మంది కూడా మళ్ళీ ముందుకు వస్తారు, గ్యారంటీగా వస్తారు. ఎందుకంటే వైజాగ్ మట్టిలో బలం ఉంది. ఇప్పుడు ఎన్నాళ్ళగా వైజాగ్ కాదు, ఇప్పుడు వైజాగ్ లెగిసిపడుతుంది. పూర్వం వైజాగ్ కాదు, విచారించకూడదు, వెనుకగా తోసుకోవడానికి మామూలు. ప్రెసిడెంట్ గారు ఉన్నారు, నేను ఉన్నాను, మా ఇంకా టీం ఉన్నారు, పర్వాలేదు. మొత్తం 20 మంది టీమ్స్ ఉన్నాం. అయితే ఏం బాధపడకండి, మీరు పరిగెట్టండి, మీరు టాలెంట్ చూపెట్టండి, మిగతా మనం చూసుకుంటాం. అంతగా మా రామకృష్ణ గారు ఒక మాట చెప్పారండి, ఈ పుస్తకాలు స్థలం నాది, మిగతా ఎంతలో నాది అని అన్నారు. కాదండి, మనము పరిగెడతాం చెట్టు పెడతాం, నేడు మందు కావాలి కదండి. ఏదో పరిగెడతామంటే నేడు కావాలి కాదు, ఆ నేడు ఇచ్చిన మనసు మీరే. పండు కోసం తర్వాత చేస్తాం, పండు చెట్టు పండు ఏం చేస్తారు, తర్వాత మనం నేడు మీరు చేస్తాం, తీసుకురాలి. అది ఇప్పుడు నేర్చుకోండి. ఇంకొకటి మీకు చిన్న మాట్లాడుతున్నానండి. 2000 నుంచి కొన్ని దేవాలు కొన్ని కోరికలతో కష్టపెట్టి వీళ్ళందరూ ముందుకు తీసుకురావాలని నాకు కావాలి. మీరు అంతా శ్రద్ధ పడండి, మీరు అందరూ నేను ఆంధ్రప్రదేశ్ వచ్చి 64 ఏళ్ళు అయిందే. ఫస్ట్లో 30 ఏళ్ళు రాజాంలో ఉన్నాను. నా ఓన్ వ్యాపారంలోనే మా కుటుంబ బాధ్యత చూసుకొని వైజాగ్ వచ్చి ఇంచుమించు 30 ఏళ్ళు అయిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎన్నో క్లబ్లోనే ఎన్ని సంస్థల్లో పని చేశాను. కానీ ఈ విశాఖపట్నంలో టాలెంట్ని మనం ఎలా బయటకు తీసుకొట్టు 2 ఏళ్ళ నుంచి నాకు మనసులో చాలా కోరికలు ఉండేది. ఆ కోరికలు నాకు ఫస్ట్ శ్రీనివాస్ గారు మరి వరప్రసాద్ గారు నాకు నిలబెట్టుకొచ్చారు. వాళ్ళు నాకు ఎథిలెక్స్ అనే ఒక సంస్థని చూపెట్టాడు. నా అదృష్టం వల్ల నాకు చీఫ్ మినిస్టర్ అందులో పెట్టారు.
ఈరోజు నేను ఎంత ఖుషిగా ఉన్నానంటే నేను చెప్పలేకపోతున్నాము. ఇలా అందరూ పాపం ఆర్థికంగా ఎంత దూరం అనే వెళ్ళలేకపోతున్నారు. వీళ్ళకి ప్రభుత్వం సంయోగం ఏం లేదు. ఎవరున్నా పెద్దవాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు సంయోగం చేస్తే వాళ్ళు ఛార్జ్ కట్టుకొని ఈ గేమ్స్కి టోర్నమెంట్స్కి వెళ్ళాలా. నాకు అదే మనసులో చాలా దుఃఖంగా ఉండేది. ఈరోజు నేను ఆహ్వానిస్తున్నాం ప్రభుత్వం వాళ్ళు కూడా మన మాస్టర్ అథ్లెట్స్ని మరి క్రీడా సంస్థలలో అందరినీ కూడా చూడండి. మీరు కూడా కొంత వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే మనం ఆంధ్రప్రదేశ్కి కాదు మన భారతదేశం కూడా పేరు ఉంటుంది. వీళ్ళందరినీ నిలబెట్టండి. ఇక్కడ వైజాగ్లో 250 మంది అథ్లెట్స్ నేర్చుకుంటున్నారు. అలాగే స్కేటింగ్లో ఇంచుమించు 100-150 మంది నేర్చుకుంటున్నారు. ఎన్నో రకాల గోల్డ్ మెడల్ నిన్న మొత్తం మీద అలవడలో జరిగింది. అంటే 144 గోల్డ్ మెడల్స్ మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దాంట్లో విశాఖపట్నం ఇంచుమించు 43 మెడల్స్ వచ్చింది. అది ఎంత గౌరవమైన విషయం. మీరు ప్రభుత్వం వాళ్ళు కూడా కొంచెం ముందుకు వచ్చి నేను అందరిని కోరుతున్నాను. ఇక్కడ ఉన్న కలెక్టర్స్, డిఎస్పీ, ఎస్పీ, తర్వాత అందరు జిల్లాధికారి అందరూ కూడా చూసేసి ఎమ్మెల్యే, ఎంపీలు కూడా వీళ్ళందరినీ నిలబెట్టుకు వస్తే బాగుంటుంది. నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. వీళ్ళందరూ కూడా పాపం పరిగెడతారో క్రీడలో ఉన్నారో బాగా టాలెంట్ ఉంది, కానీ ఆర్థికంగా బాగా కింద పడి ఉన్నారో మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటే సెలవు తీసుకుంటాను. స్కేటర్స్ కుమారి గ్రీష్మా అండ్ కుమారి కార్తిక రేపు 23ని మార్చి బయలుదేరి మలేసియా వెళ్తున్నారు. వాళ్ళకి కూడా నేను ఆర్థిక సాయం చేసి వాళ్ళు ఛార్జీలు కట్టుకొని నేను పంపించాను. మరి వీళ్ళు కూడా ఇప్పుడు అథ్లెట్స్ వాళ్ళు కూడా రేపు మలేసియా వెళ్ళడానికి వాళ్ళకి ఆహ్వానం వచ్చింది. వాళ్ళు కూడా ఇంకా ముందుగా మేలో వెళ్ళాలా. మరి మీరు అందరూ సాయం చేస్తే వీళ్ళు కూడా పాపం వెళ్తారు. ఒక మనిషి వెళ్తే 80-90 వేలు ఖర్చు ఉంటుంది. అది మీరు గమనించండి. వీళ్ళందరికీ హెల్ప్ చేస్తే బాగుంటాయని కోరుకుంటే సెలవు తీసుకుంటాను. వీళ్ళందరూ కూడా ఈ మధ్యనే జాతీయ స్థాయిలో పథకాలు సాధించి ఇటు విశాఖ నగరానికి వన్నె చేకూర్చిన అథ్లెటిక్స్ అందరినీ కూడా ఈరోజు కమల్ బైద్ గారి నేతృత్వంలో వారిని అందరినీ సత్కరించుకోవడం, దాంట్లో మహిళా క్రీడాకారిణులు కూడా ఉండడం చాలా గమనార్హం. సో ఒకే ఒక్క క్రీడకి వీళ్ళు పరిమితం అవ్వకుండా వివిధ క్రీడల్లో జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం, అందులో మహిళలు కూడా మేము కూడా పురుషులతో సమానంగా ఉన్నామని వాళ్ళు కూడా పథకాలు సాధించిన వారందరికీ చక్కటి బహుమతులను ప్రదానం చేయడం, ఇక్కడ ఈ పుస్తకాలయ ప్రాంగణంలో ఈ ఏర్పాటు చేయడం ఈ సభని ఇంచేతంటే వేరే మనకి 5,000 10,000 ఇస్తేనే కానీ ఒక ప్రాంగణం దొరకట్లేదు. అటువంటి పరిస్థితుల్లో కమల్ బైద్ గారి నేతృత్వంలో ఈ పుస్తకాలయంలో ఈరోజు ఈ క్రీడాకారులందరినీ కూడా సత్కరించుకోవడం మా పుస్తకాలయానికి దక్కిన అనుభూతిగా మహద్భాగ్యంగా భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెడల్స్ సాధించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ వెటరన్స్ విశాఖపట్నం నుంచి వెళ్ళిన వీళ్ళు జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలోని కూడా గెలుచుకొని జాతీయ స్థాయిలో తమ ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా ఉంది. రేపు మే నెలలో మలేషియాలో జరగనున్న ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ మీట్లోకి ఈసారి 32 మంది అథ్లెట్స్ వరకు వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కమల్ బైద్ గారు, ఈయన వాకర్స్ ఇంటర్నేషనల్ ఇంద్రా డోనర్, కొన్ని లక్షల రూపాయలని ఈ చేతికి తెలియకుండా దానాలు చేస్తుంటారు. ఎంతోమందిని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని, అలాగే కళాకారుల్ని, స్పోర్ట్స్ మెన్ని అందరిని కూడా ఆయన వెనక ఉండి ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చి ముందుకు పంపిస్తున్నారు. ఈ అసోసియేషన్ ద్వారా కమల్ బైద్ గారికి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న జనకులం ఫౌండేషన్ చింతలపాటి సత్యదేవ్ గారికి, అలాగే నండూరి రామకృష్ణ గారు, ఆయన మాకు పూర్తి సహకారం అందిస్తుంటారు. వీళ్ళందరూ కూడా కృతజ్ఞత. ముఖ్యంగా ఇక్కడ పూర్ణిమ అనే అమ్మాయి ఉంది, కొత్తగా అమ్మాయి జాయిన్ అయింది. మొదటిసారి అమ్మాయి జాతీయ స్థాయిలో 4 పథకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించి మన విశాఖ కీర్తి ప్రతిష్టలు ఇంకా పెంచాలని మనసారా కోరుకుంటున్నాను.
నేను జాతీయ స్థాయిలో తొలిసారిగా జాతీయ స్థాయిలో వెళ్ళి 4 మెడల్స్ సంపాదించాను. అయితే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి కమల్ బేట్ గారు, అలాగే వరప్రసాద్ గారు, శ్రీనివాసరావు గారు, రామారావు గారు, అలా వీళ్ళందరూ ప్రత్యక్షంగా వీళ్ళు పరోక్షంగా ఎంతోమంది పెద్దలు వీళ్ళు చేసిన సహాయ సహకారాల వల్ల నేను ఈరోజు ఈ మెడల్స్ సాధించాను. నేను జాతీయ స్థాయిలో వెళ్ళి గెలుచుకోవడం ఇది ఒక గర్వకారణంగా ఉంది. వీళ్ళందరి ప్రోద్బలంతో నేను అంతవరకు వెళ్ళాను. అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా నేను వెళ్ళి మన విశాఖపట్నానికి మెడల్స్ సాధించాలని కోరిక ఉంది. అయితే దానికి వీళ్ళు ఎవరైనా ట్రైనర్ని ఇచ్చి మాకు కొంచెం గైడ్ చేస్తే మేము ఏదో జనరల్గా మా స్వశక్తితో మేము కాకుండా ఎవరైనా కనుక ట్రైనర్ మాకు ట్రైన్ చేస్తే ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా విశాఖపట్నానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా నేను నా సాయశక్తులా ప్రయత్నించి అంతర్జాతీయ స్థాయిలో కూడా వెళ్ళి పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.